హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు స్మార్ట్ రుచులు. నేను మీ రజని. నేను ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి క్రిస్పీ రవ్వ దోస విత్ కోకోనట్ చట్నీ. ఇది చాలా క్రంచీగా, చాలా క్రిస్పీగా, చాలా బావుంటుంది. ఇంట్లో ఎటువంటి దోస పిండి గానీ, ఇడ్లీ పిండి గానీ, ఎటువంటి పిండిలు లేనప్పుడు ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు ఈ పిండిని రెడీ చేసుకొని ఈ రవ్వ దోస చేసుకోవచ్చు. రవ్వతో ఉప్మా చేసి పెడితే పిల్లలు మమ్మీ ఉప్మానా అంటారు. అదే రవ్వతో దోస చేసి పెడితే మనం వేస్తూనే ఉంటాము. వాళ్ళు తింటూనే ఉంటారు. అంత బావుంటాయి ఈ క్రిస్పీ రవ్వ దోస. అదే విధంగా కోకోనట్ చట్నీ కూడా ఈ రవ్వ దోసకి మంచి కాంబినేషన్. నా వీడియో గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూసినట్టయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రెసిపీ ప్రిపరేషను చూద్దాము. ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్పు రవ్వని వేసుకోవాలి. ఈ విధంగా 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకున్న తర్వాత 1 కప్పు రవ్వకి 1/2 కప్పు రైస్ ఫ్లోర్ ఏసుకోవాలి బియ్యప్పిండి. బియ్యప్పిండి వేసుకోవడం వలన చాలా క్రంచీగా వస్తాయి. తర్వాత ఒక పావు కప్పు మైదా వేసుకోవాలి. మీకు ఎక్స్‌ట్రా క్రిస్పీ కావాలనుకుంటే మైదాని కొంచెం తగ్గించి వేసుకోండి. చాలా బాగా క్రిస్పీగా వస్తాయి. ఇందులో ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక కరివేపాకు రెమ్మని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక హాఫ్ బంచ్ కొత్తిమీరని కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం తురుము వేసుకోవాలి. తర్వాత ఒక పావు స్పూను జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ స్పూన్ వేసుకున్నా కూడా చాలా బావుంటుంది జీలకర్ర అనేది ఈ రవ్వ దోసలో. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి స్పూన్‌తో. స్పూన్‌తో, విస్కర్‌తో అది ఎలాగైనా చేత్తోనైనా మీ ఇష్టం ఎలాగైనా కలుపుకోవచ్చు. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీంట్లో పుల్లటి, పల్చటి మజ్జిగ వేసుకొని పిండిని కలుపుకోవాల్సి ఉంటుంది. పెరుగు వేసుకున్నా ఓకే. కానీ చాలా పుల్లగా ఉండాలి పెరుగనేది. మజ్జిగ వేసుకుంటే మనకు ఆ ఉండలనేది తెలియదు. అందుకోసం నేనిక్కడ మజ్జిగ యూజ్ చేశాను. చాలా పుల్లగా ఉండే మజ్జిగని నేను యూజ్ చేశాను. ఈ విధంగా వేసుకొని కలుపుకొని ఒక 10 మినిట్స్ దీనిని పక్కన నాననివ్వాలి. ఇప్పుడు మనము చట్నీ ప్రిపరేషన్ చూద్దాం. మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 5 పచ్చిమిర్చి, 1 కప్పు పచ్చి కొబ్బరి, 4 వెల్లుల్లిపాయలు, తగినంత సాల్ట్, ఇందులో జీడిపప్పు వేసుకుంటున్నా నేను. అందరూ పుట్నాల పప్పు వేస్తారు కదా! జీడిపప్పు వేసుకుంటే ఆ టేస్టే వేరు. చాలా బావుంటుంది కొబ్బరి చట్నీలో. ఇలా మొత్తం ఫైన్‌గా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో తాలింపు వేసి కలుపుకోవాలి. దీనిని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకుంటే మన కోకోనట్ చట్నీ రెడీ. ఇప్పుడు మన దోస ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి మన దోస పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చాలా పల్చగా కలుపుకోవాలి ఈ పిండిని. అప్పుడే మన క్రిస్పీ రవ్వ దోస అనేది చాలా పల్చగా, చాలా క్రిస్పీగా వస్తుంది. పిండి థిక్‌నెస్ ఉంటే అస్సలు రాదు. కన్సిస్టెన్సీ అనేది ఆ విధంగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టి దానిని ఒకసారి టిష్యూతో తుడుచుకున్న తర్వాత మనం ఈ పిండిని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా జల్లుకున్నట్టు వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం పిండిని వేసుకున్న తర్వాత ఇట్లా హోల్స్‌గా ఉంటేనే అప్పుడు క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. మొత్తం మనం దోసలు వేసినట్టు ఒక దగ్గర వేసి ఇలా గరిటెతో రుద్దితే అది క్రిస్పీ రవ్వ దోస అవ్వదు. తర్వాత దీనిపైన ఆనియన్స్, ఆయిల్ చల్లుకొని మీడియం టు హై ఫ్లేమ్‌ని అడ్జస్ట్ చేస్తూ వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా క్రిస్పీగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకి వేయించుకోవాలి. ఇది దోసలాగా త్వరగా వేగదు. చాలా టైం తీసుకుంటుంది. దీనిని పక్కన పెట్టి మరొక దోసని నేను మీకు వేసి చూపిస్తాను క్రిస్పీ రవ్వ దోసను. ఇప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టి మళ్ళీ పెనం చాలా వేడెక్కాకనే వేసుకోవాలి. చూడండి సేమ్ అదే విధంగా మళ్ళీ ఇట్లా చల్లుకున్నట్టు పిండి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకొని దీనిపైన ఆనియన్స్ చల్లుకొని ఆయిల్ కూడా ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్‌ను అడ్జస్ట్ చేస్తూనే కాల్చుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెడితే దోస అనేది అంత క్రిస్పీగా రాదు. ఈ విధంగా మనం పైన అన్నీ వేసుకున్న తర్వాత మనం సరాతంతో ఒకసారి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి ఇంత బ్రౌన్ కలర్ ఈ విధంగా కనిపించాక అప్పుడు మనం దోసని తీసుకోవాల్సి ఉంటుంది.
చూడండి ఎంత బాగా బ్రౌనిష్‌గా చూస్తేనే నోరూరిపోతుంది కదా! అంత బావుంటాయి. తింటే గూడా అంతే బావుంటాయి. చూడడానికే కాదు తింటే గూడా చాలా బావుంటాయి ఈ రవ్వ దోస. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని మన క్రిస్పీ రవ్వ దోస విత్ కోకోనట్ చట్నీతో సర్వ్ చేసుకోవడమే. మన టేస్టీ క్రిస్పీ రవ్వ దోస రెడీ. దీనిని ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తాను. చూడండి ఎంత క్రంచీగా చాలా బావున్నాయి. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. హ్మ్. చాలా బావుంది రవ్వ దోస. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా, పుల్లగా చాలా బావుంది. మీరు ట్రై చేయండి. మీ దగ్గర ఎప్పుడైనా పిండి రెడీగా లేనప్పుడు ఇది ఇన్‌స్టాంట్‌గా కలుపుకొని చేసుకోండి. చాలా బావుంటుంది. నా రెసిపీ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.